Welcome to Regional News. This is Shekina. Let's get into the details. Khairathabad MLA Dan Naginder says he is local. Hydro Commissioner A.V. Ranganath made comments saying that he did not like his new post and that's why a case was filed against him. He said that he went there with the intention of causing trouble to people in Nandagiri Hills Huda layout. Dana clarified that he had brought the matter to the notice of IPS Ranganath. As Hyderabad is a cosmopolitan city, he commented that it is his responsibility as a public representative to provide facilities to people of all walks of life and solve problems. He made it clear that he will give privilege notices to the officials on the Nandagiri Hills Huda layout incident. Dana said that he gave a warning that legal action will be taken against the officials. ప్రధానంగా ఇన్స్పెక్టర్ అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేను ఏం చెప్పాను వచ్చాను నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పత్రికలు ఉంటే అలా చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్ లో పంపించాను నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ ని మనము అంటరాని వాడిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు నా పోతాను ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు వాళ్ళకి ఏం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇయ్యలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఎన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసినారని వాళ్ళు అడగాలి ముందుగా అవన్నీ ఏమి చేయలేదు ఎవరో చెప్పిరంట చెప్తే వాళ్ళు ఎవరు అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా నేను వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేను ఏం చెప్పాను వచ్చాను నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పత్రికలు ఉంటే అలా చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్ లో పంపించాను నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ ని మనము అంటరాని వాడిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు నా పోతాను ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు వాళ్ళకి ఏం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇయ్యలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఎన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసినారని వాళ్ళు అడగాలి ముందుగా అవన్నీ ఏమి చేయలేదు ఎవరో చెప్పిరంట చెప్తే వాళ్ళు ఎవరు అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా The left leaders demanded that the wasted water from the Tungabhadra Dam has been utilized. CPI leaders staged dharna in front of the Tungabhadra project subdivisional office in Emmiganur, Kurnool district, demanding that steps be taken to divert water to ponds and ponds for farmers' cultivation. They complained that the LLC officials do not care about the water being wasted. CPI Town Secretary Ranganna said that because the gate number 19 of the Tungabhadra Dam was broken, the water from the dam was also being wasted and the sea was becoming milk. Due to this, Rayalaseema region will become more drought prone in the coming days. The leaders criticized that it is a shame that about 60 tons of water is being wasted downstream. LLC officials are not paying attention. ఏ మాత్రం ముందస్తు చొరవ లేకుండా ఆ నీరు కమ్యూనిస్టు పార్టీ నీటిని ప్రతి చెరువు కుంటల్లో నింపాలి కొన్ని వేల క్యూసెక్కులు నీళ్లు బయటకు పోతున్నారు వాటిని ఒలిచిపెట్టి చెరువు నింపలేకపోవడం అంటే
నింపాలి చెరువులు కుంటలు వెంటనే, నింపాలి ప్రతి చెరువు కుంటలు వెంటనే, ఉపయోగించుకోవాలి విధాన పొద్దున ప్రతి చెరువు కుంటలు ఉండేలా. సిపిఐ ఫెడరల్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ కార్యాలయంలో ఎల్ఐసి కార్యాలయంలో ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రధానంగా తుంగభద్ర 19 గేటు కొట్టుకుపోవడం వల్ల ఆ గేట్ నుంచి కొన్ని లక్షల క్యూసెక్ నీరు ఇవాళ సముద్ర పాలవుతున్నా వృధా అవుతున్నాయని చెప్పి ఆవేదన చెంది ఈ ప్రాంతంలో సాగు రైతులకు నీళ్లు ఇవ్వకున్నట్టు, కుంటలు చెరువులు నింపుకోకున్నట్టు అక్కడ వృధా అవుతున్నాయి కాబట్టి ఆ నీళ్లు ఒడిసిపట్టి ఇవాళ చెరువులు కుంటలు సాగునీరుకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మనం ఆలోచనలైతే ఇవాళ తుంగభద్ర దాదాపు 105.778 టీఎంసీ క్యాపబిలిటీ ఉన్నటువంటి తుంగభద్ర ప్రాజెక్ట్ లో కేవలం ఇవాళ ఆ గేట్ నిర్మాణం చేయడానికి 65 టీఎంసీ నీరు బయటకు వదలాలి, మిగతా 37 టీఎంసీలు అందులో మాత్రమే ఉంటాయని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున న్యూస్ ఛానల్ ద్వారా వింటున్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గతంలో కావేరీ జల ప్రాంతం సంబంధించి తమిళనాడు కానీ అదేవిధంగా కర్ణాటక మధ్యన ఒక టీఎంసీకి సంబంధించిన నీరు కోసం కొన్ని రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున పోరు నడిచింది, కొన్ని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. అలాంటి తుంగభద్రలో ఇవాళ 65 టీఎంసీలు బయటికి పోవాలంటే ఒక టీఎంసీ 12 కోట్ల రూపాయలు అంటే దాదాపు 65 టీఎంసీ అంటే 900 కోట్ల రూపాయలు ఇవాళ ధనం వృధా అవుతున్నాయి అంచనా వేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ గేట్ని నిర్మించే పద్ధతిలో కాకున్నట్టు ఏదైనా అప్పుడే ఆల్టర్నేట్ గా ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కృషి చేసి ఆ నీరు వృధా కాకుండా నిర్వహించినటువంటి ప్రతి రైతుల పైన ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 2 వర్గాల్లో ఇవాళ పూర్తిస్థాయిలో కరువు కాటకాలకు నిర్ణయంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సాగునీరు లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు ప్రత్యేక చొరవ తీసుకుని అక్కడ పొంగుతున్నటువంటి ఆ నీరు వృధా పోతున్న నీరును ఒడిసి పట్టి ఈ ప్రాంతంలో చెరువులు కుంటలతో పాటు సాగునీరుకు నీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ఆలోచించాలి ప్రభుత్వాలు, లేకపోతే సిపిఐ ఫెడరల్ సంస్థ ఆధ్వర్యంలో. The incident of sexual abuse of minor girl by a catering worker came to light in Palakutti Mandal center of Jangama district. The girl's parents questioned the 8th class student of Social Welfare Girls Gurukula School in Palakutti Mandal center as she had gone home on vacation for a month and stayed at home. Immediately the girl started crying. The girl complained to her parents that a person named Shrikant, a catering worker in the school, had been sexually harassing her for the past few days. Immediately the parents of the student who went to the Palakutti Social Welfare Gurukula School reprimanded the teachers and the catering worker Shrikant. Later, a complaint was lodged at the Palakutti police station and the SSI Prasanna Kumar said that the police have registered a case and are investigating.
ACB officials are conducting regular inspections in government hostels across Telangana. Searches are going on in BC, SC and minority hostels. ACB officials have reached the hostels in the respective districts of the state and are conducting searches since this early morning. How many students stay in the hostels? How many details are there in the records? They are inquiring about the quality of food and the facilities provided to the students. Talking to the students while examining the records and collecting the details, it is known that these inspections are likely to continue till this evening. It is understood that the authorities have undertaken these raids after allegations of malpractice in the hostels and misappropriation of what should be provided to the students with false bills have been made. A fire broke out in the Dinosaur Park in Visakhapatnam. Fire is raging in this park located on RK Beach Road. Due to the heavy smoke coming out, the locals are panicking. When the locals informed about the firemen immediately reached the spot and are working to douse the fire. The accident happened in the Dinosaur Park next to the beach road. Traffic on the road is being disrupted due to larger scale fire and smoke. However, the officials said that the details of how this fire happened are not known. The coalition government has decided to abstain from the by-election from the Kota MLC post of local bodies in the joint Visakhapatnam district. TDP leader and Chief Minister Chandrababu Naidu made it clear in a teleconference held with party leaders and said that it is not difficult to win this election, but this decision was taken for the sake of sober politics. The alliance leaders also expressed their happiness on Chandrababu's decision. He praised the Chief Minister for acting very soberly. Meanwhile, the deadline for by-election nominations will end today. GVMC corporators, Narsipatnam, Yelamanchili municipal councillors, ZPTC and MPTC members are voters in this election. More than 60% of them want from YCP, although some TDP MLAs have come forward saying that if the candidate is fielded, Chandrababu feels that there is no need for that much effort. It is learned that the Chandrababu is of the opinion that there is no need to gather so many people for the rival party for a single MLC seat and there is no benefit from it. Okay. Thank you, sir. ఒక సెట్ రెండో సెట్ ఇస్తాను. అదొకటి చూసుకుంటా.
విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి ACB officials searched the house of YCP leader and former Minister Jogi Ramesh, who is accused in the Agrigold land case. An ACB team of 15 officers conducted inspections at the residence of Jogi Ramesh in Ibrahimpatnam of NTR district. On this occasion, many records and documents were seized. Later, Jogi Raju, son of Jogi Ramesh, who is believed to be the key in the case, was detained by the authorities. Speaking to the media on the occasion, Jogi Raju described the searches as a partisan action by the government, and they are arresting me because of the faction against my father. We also bought land like others. I don't understand what is wrong in that, said Raju. Alleging that this alliance government is taking partisan measures, he said that the case will be dealt with legally. ACB officials conducted these searches in the background of Jogi Ramesh allegations that he had bought and sold the land seized by the CID. ఎంఏ చేశాడు, వినాయకుడు జాబ్ చేస్తున్నాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోళ్ళు ఏంటి బాబు, ఎగిరిగోళ్ళ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాను. కానీ ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2,300 గజాల భూమి. ఆ 2,300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిక్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లా అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి. అంటే అభాశుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివించాడు, ఎంఏ చేశాడు, వినాయకుడు జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఏ విధంగా తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అడుగుతా ఉన్నా.
Telangana Chief Minister Revanth Reddy's foreign tour will end today. It seems that he will return to Hyderabad tomorrow. CM Revanth Reddy successfully concluded his foreign tour in attracting many industrialists and industries from America to invest in Telangana. Currently, the Chief Minister's visit will continue in South Korea. He went to Korea after finishing his US tour on Saturday. But for the past few days, the CM has been busy on a foreign tour. In the meetings held abroad, the CM explained to them about the opportunities of investing in Telangana and the facilities provided by the government. Along with the Chief Minister, IT Minister Sridhar Babu, Khairatabad DCC President Rohin Reddy and others are visiting South Korea during this visit. However, they have already received investments from South Korea in the Kakatiya Mega Textile Park, which has already been launched ambitiously in Warangal. In addition, it seems that discussions were held with representatives of many business companies and trade groups in Korea. Lending automotive company Hyundai has come forward to invest in the state. The CM's team said that Hyundai representatives said that they will invest in setting up a mega testing center in India through Hyundai Motor India Engineering. Officials revealed that the CM's team also met with the heads of 25 top textile companies. The cheetah movement has once again caused a commotion in the Srisailam shrine. A cheetah that wandered on the path of Patalganga walked on the wall of the temple EEO house. Later, the incident was recorded in the CCTV cameras where they attacked the dog and tried to take it away. Now the video has gone viral on social media and the locals are panicking. But now with the lifting of dam gates, a huge number of visitors and devotees are pouring into Srisailam. In this order, forest and police officers are patrolling the main road of the forest road. It is said that it's a matter of concern that a leopard is appearing together on the path of Patalganga in this order. It seems that after receiving this information, the police and forest department officials have entered the field and are trying to detect the tracks of the cheetah. Rangareddy Joint Collector Bhupal Reddy was caught in ACB's trap. Joint Collector Bhupal Reddy was caught by ACB officials while accepting a bribe of 8 lakh rupees, and the victim Jakkidi Mutyam Reddy asked Senior Assistant Madhu Mohan Reddy to remove 14 bits of land from the prohibited list on Dharani's website. Senior Assistant Madhu Mohan Reddy demanded 8 lakh rupees to do this work, and ACB officials caught the victim red-handed while taking money in the car and giving it to Madhu Mohan Reddy. The senior assistant of ACB said that he took the money only on the instructions of Joint Collector Bhupal Reddy. Madhu Mohan Reddy called the Joint Collector in front of the ACB officials. The Joint Collector told Madhu Mohan Reddy over the phone to bring the money to the outer ring road in Pedda Ambarpeta. Senior Assistant Madhu Mohan was caught by ACB officials while giving money to Joint Collector Bhupal Reddy at Pedda Ambarpet, and both were arrested and remanded. France celebrated Satanapalli MLA Kanna Lakshmi Narayana's birthday. Kanna Lakshmi Narayana inaugurated the blood donation camp and cut the cake and constituency TDP leaders and workers.
హ్యాపీ బర్త్డే సార్. హలో ఓకే సార్. సార్ ఇంకొక అయిపోయింది సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. హలో A review meeting regarding medical department was held at APIIC building. The chief guest for this meeting was Health Minister Satyakumar, Principal Secretary Krishna Babu and many officials attended. And Minister Satyakumar reviewed with the officials many aspects to be taken to provide better treatment to in the outpatients in government hospitals. Almost OP లేకపోతే క్యాజువాలిటీ. సో అంతే కదా. సో ఓపీలో కానీ క్యాజువాలిటీలో కానీ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ క్యూ మేనేజ్మెంట్ కి మనం ఏం చేయాలి, సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి స్టాఫ్ లేరు, మనకి డిఈఓస్ లేరు, మనకి క్లర్కులు లేరు, మనకి వాళ్ళు లేరు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కి నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ మనం. Well, these are the regional updates. Stay tuned to CVR English News.